अस्सलामुअलैकुम गाइस, गुड మార్నింగ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో అందరు ఎట్లున్నారు? చాలా రోజులైనాయి కదా వచ్చేసి ఇక వ్లాగ్కి. ఏంటంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేసింది అనమాట. హెల్త్ ఇష్యూస్ తర్వాత ఇక మళ్ళీ వర్క్ ప్రెషర్ కూడా ఉండే, వర్క్ చేసుకుంటా అవన్నీ ఉండేలో కొంచెం దీనికి పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇక హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అన్న కదా, జలుబు ఫీవర్ ఫుల్ ఉండే అనమాట. ఇక ఈ జలుబు వల్ల నోటికి ఏం టేస్ట్ తగ్గట్లే. ఇక కొంచెం ఏమైనా కొత్తగా ఏమైనా తిందామని చెప్పేసి ఏం చేద్దాం అనుకున్నా అంటే బయట నుంచి తెప్పించుకుందాం అనుకున్నా. ఇక బయట నుంచి తెప్పించుకుంటే ఇక మజా ఉండదు ఇంట్లో తిన్నట్టు అని చెప్పేసి మనమే ఫుడ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం. ఇక ఏంటంటే చికెన్ సూప్ టైప్లో వేసేసి దాంట్లో నాన్స్ చేద్దామని అనుకుంటున్నా, బటర్ నాన్స్ ఇంట్లోనే. ఇక మేకింగ్ ప్రాసెస్ మొత్తం వ్లాగ్ షూట్ చేద్దామని చెప్పేసి, ఇక వ్లాగ్ కూడా ఒక వ్లాగ్ అయిపోతుంది కదా, అందరికీ తెలుస్తుంది మనం కూడా కుక్ చేస్తామని చెప్పేసి. చలో అది చూపిద్దామని చెప్పేసి షూట్ చేస్తున్నా. రైట్, చలో వెళ్ళిపోదాం ఇక షూటింగ్కి. సో గైస్ ఇప్పుడు అయితే మనం ఏమంటారు బటర్ నాన్ అయితే చేద్దాం అనమాట. బటర్ నాన్ ఎట్లా చేద్దామో చూద్దాం. ఫస్ట్ మైదా. సో గైస్ ఇది మైదా అనమాట. మైదా మెజర్మెంట్స్ మనం 2 కప్స్ తీసుకున్నాం. సో గైస్ టీ స్పూన్తో ఏమంటారు బేకింగ్ పౌడర్ వేసుకుందాం. బేకింగ్ పౌడర్ ఇది. తర్వాత బేకింగ్ సోడా జస్ట్ పించ్ అంటే తెలుసు కదా, కొంచెమే. చలో కొంచెం వేసి ఇష్టం అనమాట. ఇక దాని తర్వాత ఇప్పుడు ఇది మంచిగా ఇట్లా మిక్స్ చేసుకుందాం, ఇట్లా పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో డిష్ తీసుకుందాం. ఇంకో డిష్లా చలో మమ్మీ సేమ్ కప్ కప్ ఇదరే కప్ మే 1 కప్ భర్ దూద్, అంటే 1 కప్పు నిండా పాలు తీసుకుందాం. ఇక డిష్లా 1 కప్పు నిండా పాలు వేసుకున్నాం. ఇంకా దాని తర్వాత కర్డ్ ఎలా అంటే ఒక 2 స్పూన్స్, 1 2 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్. నెక్స్ట్ షుగర్. నెక్స్ట్ సో ఒక స్కూప్ షుగర్, ఒక స్కూప్ షుగర్ వేసుకున్నాం అనమాట. షుగర్ వేసుకోవాలంట కంపల్సరీ. ఇక దీని తర్వాత షుగర్, సాల్ట్, ఇక సాల్ట్ని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్. ఓకే, మమ్మీ చెప్తుంది నాకు కూడా, వాళ్ళు చెప్తా ఉంటేనే మనం చేయాలి కదా. మంచిగా మిక్స్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ डिफरेंस लेते ना सब. 1 टेबल स्पून ఆయిల్ మంచిగా కలుపుకోవాలి. షుగర్ వేసారు కదా, షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట. గైస్ ఇప్పుడు మనం పిండిని కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ మనం కలుపుకున్న పాలు మిక్చర్ మా మమ్మీ వేస్తుంది. डालो चमचा डालो. बराबर बीच में पूरा नहीं किद्दाం थोड़ा ఓకే. మంచిగా కలుపుకున్నాం అనమాట. సో ఇక మొత్తం కలుపుకున్నా అయితే మీకు వీడియో మొత్తం కలుపుకున్నాకైతే చూపిస్తాను ఇప్పుడు. సో గైస్ ఇక చూసిరు కదా, ఇక్కడ నేనైతే డవ్ అయితే చేసిన అనమాట. ఇంకోండి స్మూత్గా ఇప్పుడు డవ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే 20 మినిట్స్ వరకు అది ఏమంటారు కవర్ చేసి పెట్టేయాలి. సో నేను కూడా దీన్ని కవర్ చేసి ఇస్తాను. అప్పుడు దాని తర్వాత మనం మన చికెన్ సూప్ ఎట్లా చేయాలని చూసేద్దాం. సో గైస్ ఇప్పుడైతే మనం అయితే డవ్ అయితే ప్రిపేర్ చేసేసాం కదా. ఇప్పుడు ఇక మనం చికెన్ సూప్కి వెళ్ళిపోదాం. చికెన్ సూప్ కోసం అయితే ఫస్ట్ మనం ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం. ఇక చూపిస్తాం. సో ఇది నా చాపింగ్ బోర్డ్ అనమాట. నేను సిన్స్ లాస్ట్ కరోనా టైం నుంచి అయితే ఈ చాపింగ్ బోర్డ్ అయితే వాడుతున్నా. ఏంటంటే టేక్కర్ అంటారు కదా, ఆ టేక్కర్ అనేది మంచి స్టేబుల్గా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. సో కట్ చేసేద్దాం. చలో చూపిస్తా ఎట్లా కట్ చేస్తాం. సో గైస్ ఇది కట్ చేద్దాం పట్టది. సో గైస్ మన ఏమంటారు సూప్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇక్కడ చాప్డ్ ఆనియన్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ మనం ఇవి ఆనియన్స్ పెద్ద సైజులో కట్ చేసుకున్నాం, ఎందుకంటే దీన్ని గ్రైండ్ చేసి మనం లిక్విడ్ ఫార్మాట్లో యూజ్ చేసుకుంటాం కాబట్టి అది ఇట్లా గ్రైండ్ చేసేసిన. ఇక దీన్ని ఏమంటారు జింజర్ గార్లిక్. దాని తర్వాత ఇది గ్రీన్ చిల్లీ ఉంది. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్, నెక్స్ట్ కాజు, అండ్ దాని పక్కన ఇవి ఏమంటారు గరం మసాలా అంటారు కదా, అన్నీ కావాల్సిన మసాలాస్ అన్నీ ఉన్నాయి దాంట్లో. అండ్ దెన్ కొత్తిమీర, సాల్ట్, ఇక అది
గరం మసాలా పౌడర్ కూడా కొంచెం తీసుకుంటున్నాను నేను. ఇక చలో మనం కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో గైస్ మన కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం అనమాట. ఫస్ట్ మనం స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాం. ఇక దాని తర్వాత ఫస్ట్ దీంట్లోకి గీ వేసుకుందాం. సో ఇది కనీసం ఒక 1 టీ-స్పూన్ లాంటి ఉంటుంది అనమాట. సో గీ వేసుకున్నాం మంచిగా ఒకసారి మెల్ట్ అయ్యేటట్టు చూసుకొని. ఇక దాని తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ అనమాట. ఆయిల్ ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుందాం. 1 and then 2. ఆయిల్ వేసుకున్నాక సో మనం ఇందాక చూపించా కదా అన్ని గరం మసాలాస్ ఏమేమి ఉన్నాయో ఇక అన్నీ వేసేద్దాం అనమాట. ఫస్ట్ మనం ఆయిల్ హీట్ అయిపోయింది. సో వేసేసినాం. నేను ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ వీడియో మొత్తం నా కుకింగ్ స్కిల్స్ కూడా మీ అందరు చూడొచ్చు అని చెప్పేసి వీడియో తీస్తున్నా. అట్లా ఏమనుకోకండి, ఏదో జస్ట్ కుకింగ్ ఇక మంచి వ్లాగ్ కూడా అవుతుంది అని చెప్పేసి నేను ఇస్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసేద్దాం అనమాట. నేను ఆనియన్స్ ఇటు పెట్టుకున్నా. చూడండి మంచిగా ఆనియన్స్ అయితే వేసేసాను అనమాట. ఇట్లా కలిపేసి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మంచిగా ఒక బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా రోస్ట్ చేయాలి ఆనియన్స్ని. అప్పటి వరకు కూడా మనం ఏం చేద్దామంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేస్తే ఏంటంటే తొందరగా మగ్గుతుంది అంటారు చూడు, అది అయిపోతుంది అనమాట. రైస్ ఇప్పుడు మనం అదైతే ఆనియన్ కుక్ అవుతుంది అనమాట. అప్పుడు ఆ టైం పీరియడ్ మధ్యలో మనం కొంచెం పేస్ట్ చేసేది ఉంది. ఆ పేస్ట్ ఏంటో చూపిస్తా. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ బ్లాక్ పెప్పర్ ఉంది కదా, ఈ బ్లాక్ పెప్పర్ని పేస్ట్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే దీన్ని గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాం. సో గైస్ ఇప్పుడైతే దీన్ని మంచిగా పౌడర్ చేసుకొని బౌల్లోకి అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక మిగతా కూడా పేస్ట్ చేద్దాం, చూపిస్తా. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ కాజు ఉంది కదా, కాజు జీరా ఉంది, ఈ జీరాని రెండు ఫస్ట్ దీంట్లో వేసేద్దాం అనమాట. మా ఇంట్లో మొత్తం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొత్తం ఒక చోటనే ఉంటాయి. ఎందుకంటే అక్కడ కెటిల్, ఇది రైస్ కుక్కర్, అండ్ దెన్ ఇది మన మిక్సీ. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసినాక చూపిస్తా. సో గైస్ మనం ఇట్లా పౌడర్ వేసుకున్నాక కొత్తిమీర అయితే వేసుకున్నాం అనమాట. కాజు పౌడర్ అయిపోయింది. నెక్స్ట్ కొత్తిమీర పౌడర్. మంచిగా కొత్తిమీర మొత్తాన్ని లోపల కట్ చేసుకున్నాక దాని తర్వాత గ్రీన్ చిల్లీ వేద్దాం. సో మా మమ్మీ ఇక్కడ గ్రీన్ చిల్లీ అయితే కట్ చేసేస్తుంది అనమాట. గ్రీన్ చిల్లీ తర్వాత జింజర్ గార్లిక్, అదే అల్లం వెల్లుల్లి అంటారు కదా. ఇక దాని తర్వాత మళ్ళీ కొంచెం ఇంట్లో మిగిలిపోయిన కొత్తిమీర మళ్ళీ వేస్తుంది అనమాట. ఇక దాని తర్వాత పుదీనా కూడా వేసింది మమ్మీ. ఇక దాని తర్వాత ఏముంది, మిక్సీ కొట్టుడే గ్రైండ్ చేసేద్దాం. ఇప్పుడు ఇక ఆనియన్స్ కూడా వేసేద్దాం అనమాట. నాకు ఇంకా హెల్త్ ఏమంటారు తగ్గలే, కాఫ్ వస్తూనే ఉంది, ఇంకా కొంచెం జలుబు ఉంది. ఇక దానికోసం ఈ స్పైసీగా తిందామని చెప్పేసి దీన్ని కూడా మిక్సీ పట్టేద్దాం అనమాట. మిక్సీ పట్టినాక పేస్ట్ అయితే చూపిస్తాం మీకు ఎట్లుంటుందో. ఇక్కడ చూడండి మన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. గ్రీన్ కలర్లో ఉంది కదా, మంచి స్పైసీగా ఉందన్నమాట. ఇక నెక్స్ట్ మనం చేసే ఇక్కడ చూసారు కదా మొత్తం మంచి ఆనియన్స్ బ్రౌన్ అయిపోయినాయి అనమాట. ఇక మనం ఏం చేద్దామంటే ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఎక్కువ వద్దు, ఎందుకంటే దాంట్లో కూడా వేసాం కదా జింజర్ గార్లిక్. సో ఇంతనే వేస్తున్నాం, ఎక్కువ వేయట్లే. కొంచెం సేపు అది ఒక 2 minutes ఇట్లా రోస్ట్ అవ్వండి. సో గైస్ ఇప్పుడు మనం అయితే ఇందులో చికెన్ వేసుకుందాం. మంచిగా ఫ్రెష్గా నీట్గా కడిగిన చికెన్ మొత్తం కామెంట్రేట్ ఇస్తున్నాం మనం అయితే. ఇది ఒక 250 grams ఉంటుంది. ఎక్కువ మందికి కాల్ చేసేది, జస్ట్ మీ ముగ్గురమే కాబట్టి ఇక 250 grams ఎక్కువ అయిపోతుంది మాకు. ఇక దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్నాం అన్నమాట. దీంట్లో ఇప్పుడు కొంచెం టర్మరిక్ పౌడర్ వేసేద్దాం. ఎక్కువ వద్దు, పించే దీనికి ఎక్కువ అవసరం లేదు. కలర్ ఎక్కువ అయితే మళ్ళీ చేదు అయిపోతుంది ఇది కూడా. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం చికెన్కి తగిలేటట్టు. ఇంకా కొంచెం అండ్ దెన్ మంచిగా మిక్స్ చేసుకుందాం అనమాట. సో ఫ్లాష్ వేసిన ఎట్లుంది, మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇక చూస్తూ కదా చికెన్ అయితే సెమీ కుక్ అయిపోయింది అనమాట. సెమీ కుక్ అంటే ఒక 40% అయితే కుక్ అయిపోయింది. ఇక దాని తర్వాత మా మమ్మీతో ఏమంటారు, ఈ పేస్ట్ అయితే మనం చేసినాం కదా, మా మమ్మీతో వేపిస్తున్నా. ఎందుకంటే మనం వీడియో తీసుకుంటే అది ఏది వేయలేము కాబట్టి. సో మంచిగా ఆ పేస్ట్ మొత్తం దీంట్లో వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేయాలన్నమాట. ఫస్ట్ అయితే మనం ఒకసారి మిక్స్ చేసుకున్నాం మంచిగా. సో కొంచెం సేపు అయితే ఆ పేస్ట్ అనేది కొంచెం రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయినాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఆ వాటర్ ఎట్లా అంటే ఇప్పుడు మనం
ఇది మనం చికెన్ సూప్ చేస్తున్నాం కాబట్టి ఎంత క్వాంటిటీ అనేది మన ఇష్టం. వాటర్ మనం కావాలంటే ఒక 2 గ్లాసెస్ వేసుకోవచ్చు, 3 గ్లాసెస్ వేసుకోవచ్చు. చూడండి గైస్, కలర్ చూడండి ఎట్లా అయిపోయిందాం, గ్రీన్ కలర్. వావ్, సూపర్ అనిపిస్తుంది కదా. ఈ డైలాగ్ మొత్తం మా మమ్మీ అయితే చెప్పమన్నది అనమాట. మా మమ్మీ ఇట్లా వాళ్ళని మంచిగా ఎక్స్ప్రెస్ చేయాలిరా, మొత్తం వాళ్ళు గ్రాబ్ అవ్వాలిరా మనకి వెళ్ళి అంటుంది. ఇట్లా ఉండాలి సపోర్టింగ్ అంటే పేరెంట్స్. మా మమ్మీ ఫుల్ చిన్నప్పటి నుంచి సపోర్టింగ్ అనమాట కుకింగ్ వైపు. సో మంచిగా కొంచెం రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయినాక మనం వాటర్ అయితే కలిపేద్దాం. ఇక మనం అయితే వాటర్ యాడ్ చేసేద్దాం అనమాట. దాల్ వాటర్ యాడ్ చేసేసాం. ఇంకో కొంచెం అవి పకడతా దాల్ అయితే వాటర్ వేసేసాం అనమాట. ఇక చలో మనం దీనికైతే విజిల్ పెట్టేద్దాం. విజిల్ అంటున్న కుక్కర్ మూత పెట్టేద్దాం. గైస్ మనమైతే ఇప్పుడు బటర్ నాన్స్ అయితే చేద్దాం అనమాట. ఎట్లా అంటే ఫస్ట్ ఒక డౌ తీసుకున్నా, డౌని మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మన ఇష్టం అనమాట. బేసికల్లీ బటర్ నాన్స్ అంటే ఓవల్ షేప్లోనే ఉంటాయి. సో మనం కూడా అట్లనే చేసేద్దాం. ఫస్ట్ కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఈజీగా రోల్ చేయొచ్చు అనమాట రోటీస్ని, అదే నాన్స్ని. సో మీకు విజిల్ సౌండ్ అయితే వినపడుతుంది అనమాట ఇప్పుడు. సో గైస్ దీని అయితే మనం మంచిగా ఇట్లా చేద్దాం అనమాట. సో గైస్ ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం కొంచెం కొరియాండర్ వేసుకుందాం అనమాట. కొరియాండర్ వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. సో కొంచెం మంచిగా ప్రెస్ చేసుకుందాం. సైడ్స్ కొంచెం మంచిగా ప్రెస్ చేసుకోండి, ఎందుకంటే లావు ఎక్కుతుంది సైడ్స్. రైట్, ఇప్పుడు దీన్ని ఒకసారి మనం ఇట్లా రొటేట్ చేసుకుందాం అనమాట. గైస్ మనం ఏంటంటే బ్యాక్ టర్న్ చేసుకున్నాక కొంచెం వాటర్ పెట్టాలన్నమాట. ఎందుకంటే మనం ఇది ఏమంటారు ఆయిల్, అది బటర్ నాన్స్కి వేరే ఉంటుంది అనమాట. మనం చేసేదానికి ఇంట్లో చేయడానికి అయితే కుదరదు. సో మనం బటర్ నాన్స్కి ఎట్లా అంటే ఐరన్ ప్యాన్ పైన అతకడానికి ఫస్ట్ అయితే ఇట్లా వాటరింగ్ అయితే పెడతాం అనమాట. ఈ వాటర్ వల్ల ఏమవుతుంది అంటే స్టిక్ అయిపోతుంది, ఐరన్ ప్యాన్కి ఈజీగా అతుక్కుంటుంది అనమాట. ఆయిల్ ప్యాన్లో ఇట్లా పెట్టేద్దాం అనమాట స్టిక్కీ సైడ్లో. సో దీన్ని ఇట్లనే కుక్ చేస్తూ ఉండాలి. ఎంతసేపు అంటే ఇట్లా దీనిపైన కొన్ని బబుల్స్ వస్తాయి అనమాట, చూపిస్తారు, రికార్డ్ చేస్తారు కూడా మీకు. సో గైస్ ఇక్కడ చూస్తారు కదా మంచిగా దానిపైన కొంచెం ఇట్లా ఎయిర్ బబుల్స్ అయితే వస్తున్నాయి కదా. ఈ ఎయిర్ బబుల్స్ వచ్చినాయంటే మనకి ఏంటంటే కొంచెం మంచిగా కుక్ అయినట్టు అర్థం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ప్యాన్ని ఇట్లా రివర్స్ చేసేసి ఆ హీట్ ఉంది కదా, హీట్ మనం తగిలియాలన్నమాట. ఇట్లా చూస్తారు కదా హీట్ ఇట్లా తగలాలి. ఎందుకు అంటే పైనుంచి కూడా రోటీ కుక్ అవ్వడానికి. మనం వాటర్ పెట్టినాం కదా, ఎందుకు అది కింద పడకుండా అనమాట. ఇట్లా అయిపోయాక చూసిరు కదా మంచి కలర్ వచ్చేసింది. ఇక ఇట్లా కొంచెం సేపు బ్యాక్ సైడ్ కూడా కుక్ అవ్వాలన్నమాట. కుక్ అయినాక మనం తీసేద్దాం, చూపిస్తా తీసేటప్పుడు ఎట్లా తీస్తాము. మనం తీసేద్దాం, టర్న్ కడదాం. సో చూడండి వెనకాల టర్న్ చేస్తే ఎట్లయినా పర్ఫెక్ట్ కలర్ వచ్చింది. వాయిస్ ఇట్లా హాట్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇంట్లో బటర్ అయినా గీ అయినా ఉంటే ఇట్లా దానిపైన యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక దాని మీద యాడ్ చేసుకుంటే సేమ్ డిట్టు బటర్ నాన్ లెక్క ఉంటుంది, కిరాక్ ఉంటుంది. కొరియాండర్ కూడా వేసేద్దాం. సరే మంచిగా మిక్స్ చేసుకొని చూస్తారు కదా ఇట్లా టెండర్గా కుక్ అయింది చికెన్. ఫుల్లీ మంచిగా కుక్ అయిపోయింది. వావ్ సూపర్. ఇట్లా మంచిగా డిప్ చేసుకొని సో గైస్ ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ పెళ్ళిలో తింటాం చూడండి. పెళ్ళిలో తిన్నప్పుడు ఎంత స్పైసీ తగులుతుందో అంత స్పైసీగా అంత మంచిగా ఉంది. అసలు సూపర్ టేస్ట్ ఉంది తెలుసా. నేనంత మంచిగా కుక్ చేసిన నేను అనుకుంటున్నా, కానీ మస్తు కుక్ అయినాయి, లిటరల్గా బాగుంది. చలో గైస్ ఈ ఫుడ్ బ్లాగ్ ఎట్లుంది, మీరు ఎట్లా ఎంజాయ్ చేసి ఉంటారా కొంచెం ఫుడ్ చూస్తా. సో నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన, ప్రిపేర్ చేస్తూ తినుకుంటా. సో ఇలాంటి మరిన్ని ఫుడ్ బ్లాగ్స్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇట్లా ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఇంకా చాలా ట్రై చేస్తూ ఉంటా, కొత్త ఫుడ్ రెసిపీస్ కూడా చూపిస్తూ ఉంటా. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్స్లో మెన్షన్ చేయండి ఏ పార్ట్ మీకు బాగా నచ్చిందో, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. సో బై.